రాజుగా పట్టాభిషిక్తుడైన కార్తవీర్యార్జునుడి జ్యేష్ఠపుత్రుడు సూరసేనుడు సభాభవనంలో సింహాసనం మీద కూర్చున్నాడు. అతని సోదరులు 99 వరుసగా కూర్చున్నారు సభలో. మహారాజా, చిన్న మనవి, మంత్రి అన్నాడు. మనవి చేసుకోండి, సూరసేనుడు ఠీవిగా అన్నాడు. ప్రజలు ధనధాన్యాల కొరతతో బాధపడుతున్నారు. మనం సహాయం చేయాల్సిన సమయం వచ్చింది. మంత్రివర్యులు మన్నించాలి. మా మనస్సు కానీ మా సోదరుల మనస్సులు కానీ ప్రజల మీద, పరిపాలన మీద లేవు. ప్రభూ, పూర్తిగా ఆలకించండి. మా మనస్సులు ప్రజల మీద, పరిపాలన మీద లేవు, ప్రతీకారం మీద మాత్రమే ఉన్నాయి. ప్రతీకారం. సూరసేనుడు పళ్ళు కొరికాడు. కానీ ప్రభు, ప్రజలు, మంత్రి ఏదో చెప్పబోయాడు. సూరసేనుడు చెయ్యెత్తి అతన్ని వారించాడు. మా ప్రజల తత్వం మాకు చక్కగా తెలిసిపోయింది. మహామంత్రి, కన్న తండ్రిలాగా తమ ఆలనా పాలన చూసుకున్న కార్తవీర్యార్జున మహారాజులకు పట్టిన దుర్గతి మీద ప్రజల దృష్టి లేదు. వాళ్ళ దృష్టి కేవలం వాళ్ళ సుఖాల మీదనే ఉంది. ఆ పరశురాముడు ఇదం బ్రహ్మం ఇదం క్షాత్రం అంటూ వచ్చిన ఒక బ్రాహ్మణాధముడు మహావీరుడైన మా జనకుల సహస్రబాహువులను ఖండించాడు. హైహయ వంశ సింహమైన ఆయన శిరస్సును ఖండించాడు. మాహిష్మతీ నగర వీధులలో అందరికీ మా తండ్రి గారి మహాశీర్షాన్ని చూపించాడు. కంటికి కన్నులాగా, శిరస్సుకు శిరస్సు ప్రతీకారంగా ఆ పరశురాముడి తండ్రి శిరస్సు ఖండించేదాకా మాకు మనశ్శాంతి లేదు. ప్రజల గురించి అంతవరకు మాకు విన్నవించకండి. చిత్తం. మహారాజుల వారికి జయం కలుగుగాక. అప్పుడే సభాప్రాంగణంలోకి వచ్చిన చారుడు వినయంగా అన్నాడు. వీరా, ఏమిటి వార్త? శుభవార్తే ప్రభు. ఇంతకాలానికి ఆ పరశురాముడు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళాడు. ఎక్కడికి? సూరసేనుడు గంభీరంగా అన్నాడు. భార్గవ వంశకర్త అయిన భృగుమహర్షి ఆశ్రమానికి ప్రభు. భృగుమహర్షి ఆశ్రమం ఎన్ని రోజుల దూరంలో ఉంది? 3 పగళ్ళు ప్రయాణిస్తే కానీ అక్కడికి చేరుకోలేం. ఇది నిజంగా శుభవార్తే. మా సమీపానికి రా. ఈ మణిహారాన్ని అందుకో. చిత్తం, ధన్యుణ్ణి. చారుడు సూరసేనుడు విసిరిన మణిహారాన్ని లాఘవంగా పట్టుకున్నాడు. సూరసేనుడు సింహాసనం మీద నుంచి లేచాడు. ఏదో ఆలోచిస్తూ మళ్ళీ కూర్చున్నాడు. రాజగురువు గర్గాచార్యుల వైపు తిరిగాడు. గురుదేవా, మా సోదరులతో కలిసి మేం క్షేమంగా వెళ్ళాలి. కార్యం సాధించి లాభంగా తిరిగి రావాలి. మా కార్యం ఏమిటో తెలుసా? ప్రతీకారం. చిత్తం. గర్గాచార్యుడు వేళ్లు లెక్కిస్తూ అన్నాడు. ఇవాళ అష్టమి, కష్టాలు తప్పవు. రేపు నవమి, ప్రయాణానికి పనికిరాదు. ఎల్లుండి దశమి, శుక్రవారం, విజయం తథ్యం. సూరసేనుడు పైకి లేచాడు. సోదరులారా, నా పథకాన్ని అభ్యంతర మందిరంలో మీకు వివరిస్తాను అన్నాడు గంభీరంగా. సోదరులందరూ ఉత్సాహంగా పైకి లేచారు. అమ్మా, నాన్నగారు ధ్యానంలో ఉన్నారు. మేం నలుగురము సమిధలు దర్బా తీసుకువస్తాం. హోమధేనువుకు నివ్వరి ధాన్యం తినిపిస్తున్న రేణుకతో అన్నాడు రుమణ్వంతుడు. అలాగే నాయన, జాగ్రత్తగా వెళ్ళి త్వరగా రండి. భోజనం వేళకు వచ్చేయాలి సుమా, రేణుక అంది. అలాగేనమ్మా అన్నాడు రుమణ్వంతుడు. రేణుక ధేనువు శరీరాన్ని ప్రేమగా నిమురుతూ నివ్వరి ధాన్యం తినివేసేదాకా అక్కడే నిలబడింది. ధేనువు ముందు ఉంచిన పాత్రను తీసుకొని ఆశ్రమం వైపు వెళుతూ తల తిప్పి చూసింది. జమదగ్ని ఇంటారుగా కూర్చుని ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. రేణుక నవ్వుకుంది. తన పెనిమిటి ధ్యానంలో ఉన్నంతసేపు శిలా విగ్రహమే. ఆశ్రమం లోపలికి వెళ్ళిన రేణుక చెవులు రిక్కించింది. గుర్రపు డెక్కల చప్పుడు. 1 కాదు, 2 కాదు, ఏదో అస్థిక దళమే వస్తున్నట్టుంది. ఎవరు? తమ ఆశ్రమానికేనా? రేణుక త్వరగా గుమ్మం వద్దకు వచ్చింది. చాలామంది అస్థికులు తమ ప్రాంగణంలోకి వస్తున్నారు. భర్త కోసం కావచ్చు. ఆయన ధ్యానంలో ఉన్నారు. ధ్యానభంగం చేయవద్దని వాళ్లకు చెప్పాలి. ఆమె గుమ్మం ముందు నుండి కదిలేలోగా గుర్రాలు ధ్యాన మండపం వైపు వెళ్తున్నాయి. ఆయన ధ్యానంలో ఉన్నారు, భగ్నం చేయకండి, బిగ్గరగా అరిచింది రేణుక. ఆమె కేకను గుర్రపు డెక్కల చప్పుడు మృంగేసింది. గుంపుగా వెళ్తున్న గుర్రాలు ధ్యానమండపం వైపు వెళ్ళి అవకాశం లేకుండా చేశాయి ఆమెను. రేణుక అలాగే నిలబడి చూస్తోంది. సూరసేనుడు, అతని సోదరులు గుర్రాలు దిగి ధ్యానంలో కళ్ళు మూసుకుని కూర్చున్న జమదగ్ని వైపు వెళ్ళారు. కదలకుండా పట్టుకోండి, సూరసేనుడు తమ్ముళ్లను హెచ్చరించాడు. కొందరు తమ్ముళ్ళు జమదగ్నిని కదలకుండా పట్టుకున్నారు. జమదగ్ని ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే సూరసేనుడి చేతిలోని
పదునైన ఖడ్గం మెరుపు తీగలా కదిలింది. జమదగ్ని శిరస్సు మొండెం నుండి వేరైపోయి దూరంగా ఎగిరింది. సూరసేనుడి సోదరుడు ఆ శిరస్సును కింద పడకుండా పట్టుకున్నాడు. శిరస్సును కోల్పోయిన జమదగ్ని శరీరం రక్తం చిమ్ముతోంది. సూరసేనుడి తమ్ముళ్ళు ఆనందంగా ఆ రక్తాన్ని తమ దుస్తులకు పూసుకున్నారు. సూరసేనుడి తమ్ముళ్ళ చేతిలోంచి జమదగ్ని శిరస్సును అందుకున్నాడు. తన తండ్రి శిరస్సును వేలాడేలా పట్టుకుని నడిచిన పరశురాముడిని గుర్తు చేసుకుంటూ జమదగ్ని శిరస్సును వేలాడేలా పట్టుకుని తన గుర్రం వైపు నడిచాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని రేణుక అశ్వికుడి చేతిలో తన భర్త శిరస్సును చూసి భయవిహ్వల అయిపోయింది. మా తండ్రి కార్తవీర్య చక్రవర్తి శిరస్సును నీ కొడుకు పరశురాముడు ఇలాగే ఊరేగించాడు. రేణుక వైపు నవ్వుతూ చూస్తూ గర్వంగా అన్నాడు సూరసేనుడు. రేణుక స్పృహ కోల్పోయి నేల మీద కుప్పకూలిపోయింది. అమ్మా అమ్మా! రుమన్వంతుడు తమ తల్లి ముఖం మీద నీళ్లు చిలకరిస్తూ పిలిచాడు. రేణుక నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అమ్మా, ఏం జరిగిందమ్మా? కళ్ళు తిరిగాయా? రుమన్వంతుడు అడిగాడు. గుర్రాల డెక్కల చప్పుడు విని భయపడి మనం తిరిగి రావడం మంచిదే అయింది అన్నయ్య, సుషేనుడు అన్నాడు. అమ్మకు స్పృహ తప్పింది పాపం ఎందుకో, 4వ కొడుకు వసువు అన్నాడు. నాన్నగారేరి? విశ్వావసువు అన్నాడు. ఇంకా ధ్యానంలోనే ఉన్నారేమో. విశ్వావసువు మాటలు వినగానే రేణుక ఏదో గుర్తొచ్చినట్లు చివాదన లేచింది. ధ్యానమండపం వైపు ఏడుస్తూ పరిగెట్టింది. కుమారులు అయోమయంగా చూస్తూ ఆమె వెంట పరిగెట్టారు. ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.